10,000 ఓపీటీ ఫ్రాడ్ కేసెస్ ఇన్వెస్టిగేషన్ చేశారంట. హెచ్ఎస్ఐ వాళ్ళు, ఐస్ వాళ్ళు కలిసి వీళ్ళు కంపెనీస్‌కి ఎళ్లి గూడా చెక్ చేస్తే అక్కడ అసలు అన్ని ఫ్రాడలెంట్ కంపెనీస్‌లో పనిచేసే వాళ్ళు ఎవరు లేరు. అక్కడ అసలు ఓపీటీ వాళ్ళు ఎందుకు పనిచేస్తారు, ఏం చేస్తారు అని చెప్పటానికి గూడా ఎవరు లేరు. సో, ఓపీటీ వాళ్ళు చాలా ఫ్రాడ్ చేస్తున్నారు. ఎవరైనా సరే మీరు గనక ఫ్రాడలెంట్ ట్రాన్సాక్షన్స్ చేసినా అంటే ఫేక్ కంపెనీ లెటర్స్ తీసుకొని ఈఏడీ అప్లై చేసినా మీకు ఈఏడీ వస్తే వచ్చుండొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ ఒకటి రిలీజ్ అయింది ఫ్రెష్‌గా. ఆ ప్రెస్ మీట్‌లో మోర్ ఆర్ లెస్ వాళ్ళు మీకు ఈఏడీ ఇచ్చింది కూడా నాకు తెలిసి మరి కంపెనీ చెక్ చేయడానికో లేకపోతే అని అనిపించింది నాకు ప్రెస్ మీట్ చూసిన తర్వాత. మనం ఆ ప్రెస్ మీట్ కూడా చూద్దాము. ఇది మాత్రం చాలా సీరియస్‌గా ఎందుకంటే టెక్సాస్, వర్జీనియా అన్ని ప్లేసెస్‌లో వాళ్ళు ఇన్వెస్టిగేట్ అయితే చేశారట. చాలా కంపెనీస్‌లో ఫ్రాడ్స్ అనేవి వాళ్ళు ఇంకా అంటే ఇన్వెస్టిగేషన్ ఆన్‌గోయింగ్ జరుగుతుంది కాబట్టి ఏం కంపెనీలు ఏంటి అని అయితే చెప్పలేం గానీ బట్ ఫేక్ ఎంప్లాయర్స్, తర్వాత ఫేక్ ఓపీటీ లెటర్స్, ఫేక్ కంపెనీ లెటర్స్, ఫ్రాడలెంట్ ట్రాన్సాక్షన్స్ చాలా ఉన్నాయి. సో, అలాగే స్టూడెంట్స్ క్రైమ్స్‌లో వాటిల్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. మీరు మా కంట్రీకి మేము చదువుకోండి అని వస్తే మీరు మా ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని కరప్ట్ చేసి సో, ఇలాగా ఫ్రాడ్ చేస్తున్నారు. అంటే మీ వీసా కంటిన్యూగా ఉంచుకోవటం కోసం మీరు ఇలాగా చేస్తున్నారు అనేసి వాళ్ళు చాలా సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేశాము. ఇంకా కంటిన్యూ అవుతుందని చెప్పారు. సో, దానికి సంబంధించిన ప్రెస్ మీట్ మనం ఒకసారి చూద్దాం. నేను లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో పెడతా. మీరైతే వెళ్ళి చూసుకోవచ్చు. యూఎస్ఏఎస్ వాళ్ళ ప్రెస్ మీట్ అనుకుంటా మోస్ట్ ప్రాబబ్లీ ఇది. ఐస్ వాళ్ళు హెచ్ఎస్ఐ వాళ్ళు కలిసి ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి ప్రెస్ మీట్ అనమాట. ఒకసారి మనం చూద్దాం. కొన్ని అందులో చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. మోర్ ఆర్ లెస్ ఇది ఒక 7-8 మినిట్స్ ప్రెస్ మీటు. వీలైతే కట్ చేయడానికి ట్రై చేస్తా. బట్ అక్కడక్కడ ఇంపార్టెంట్ బిట్స్ ఏమైనా ఉంటే అవి చూద్దాం మనం. ఓకే. Pursue degrees, our nation will not tolerate security threats originating from the foreign student program. We've encountered cases involving espionage, biological threats, intellectual property theft, visa and employment fraud, and even scams targeting elderly Americans, all perpetrated by individuals abusing their status as students. The scope and severity of these crimes cannot be overstated. Today, our focus is on the optional practical training program, which has become a magnet for fraud. OPT has been the subject of numerous HSI investigations, media exposés, and damning reports from the Government Accountability Office and the U.S. CIS Ombudsman. When OPT was created under the Bush administration and expanded under the Obama administration, DHS anticipated only a few thousand foreign students would receive training approval before returning home. Instead, OPT ballooned into an uncontrolled guest worker pipeline. సో, అంటే ఎప్పుడైతే ఒబామా స్టార్ట్ చేశారో ఇదేదో జస్ట్ కొంతమంది ట్రైనింగ్ తీసుకుంటారు, వెళ్ళిపోతారని అనుకున్నాం గానీ అసలు ఈ ఓపీటీ పేరు మీద అన్‌కంట్రోల్డ్ బెలూన్ అంటే ఇక ఇంతమంది వచ్చేసి అందరూ ఇలా ఓపీటీని స్టెమ్ ఓపీటీని మిస్‌యూజ్ చేస్తారు అని వాళ్ళు అనుకోలేదంటున్నారనమాట. With hundreds of thousands of foreign students working in the United States. As the program size has exploded, so has the fraud. During the first Trump administration, we uncovered thousands of foreign students claiming employment at work sites that did not exist, blatantly fabricating information provided to DHS. Under the Biden administration, the fraud escalated even further. Today, we are announcing that we have identified over 10,000 foreign students who claim to be working for highly suspect employers. ఇది అంటే అంతకుముందు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లో జరిగిందంట. తర్వాత ఇప్పుడు మన బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌లో కూడా డీహెచ్ఎస్ వాళ్ళకి అంటే జనరల్‌గా వాళ్ళు ఎప్పటికప్పుడు చెక్ చేస్తా ఉంటారు కదా! ఫ్రాడ్‌లెంట్ ట్రాన్సాక్షన్స్ అన్నీ. సో, ఇప్పుడు వీళ్ళు అవన్నీ సీరియస్‌గా బయటికి తీశారనమాట. సో, 10,000 ఫ్రాడ్‌లెంట్ కేసెస్ హైలీ సస్పెక్టెడ్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారని చెప్పి చెప్తున్నారనమాట. And that's just among the top 25 OPT employers. This is only the tip of the iceberg. Over the past year, we've dramatically expanded our oversight of OPT and can report that we've found fraud nationwide. HSI agents have visited problematic OPT employer work sites in Virginia, Texas, Georgia, Illinois, New York, New Jersey, North Carolina, and Florida. Many of these employers include NGOs engaged in suspicious activity. Right. ఇక్కడ పాజ్ ఎందుకు తీసుకున్నా అంటే నేను యాక్చువల్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని వీడియోస్ చూశాను నేను. మెసేజెస్ కూడా చూశాను.
ఎన్‌జీఓస్ దగ్గర నుంచి మీరు లెటర్స్ తీసుకొని, ఫేక్ కంపెనీ లెటర్స్ తీసుకొని పెడుతున్నారు అని చెప్పి 2, 3 పోస్టులు కూడా షేర్ చేశారు. అలా చేయకండి మీరు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు స్టెమ్ ఓపీటీకి డీప్‌గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. మీ సెవీస్‌లు కూడా టర్మినేట్ అయితాయి అని చెప్పి పోస్టులు అయితే చూసా అనమాట. సో, వాళ్ళు చెప్పింది ఇదే. ఈ ఎన్‌జీఓస్ దగ్గర నుంచి కానీ, ఆ తర్వాత ఇంకొకటి ఏం చెప్తున్నారు, 25 కంపెనీస్, ఇది జస్ట్ టిప్ ఆఫ్ ది ఐస్‌బర్గ్. అంటే ఓన్లీ వీళ్ళు చేసినటువంటి 25 కంపెనీస్ ఇన్వెస్టిగేషన్‌కే వీళ్ళు 10,000 మంది దగ్గర ఓపీటీలు ఫ్రాడ్ డిటెక్ట్ చేశారంటే, నెక్స్ట్ ఫర్దర్‌గా ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇంకెంతమంది దొరుకుతారో అనేది ఒకసారి ఆలోచించండి. We've discovered empty buildings and locked doors at addresses where hundreds of foreign students are allegedly employed. In many cases, multiple OPT employers claim to operate from the same address, but none actually lease the facility. We found small residential addresses listed as work sites for hundreds of foreign students, yet no employees were present. When someone does answer the door, their statements are inconsistent or they claim no knowledge of the business. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఒక కంపెనీ పెట్టి ఆ కంపెనీలో ఒక 500-600 ఓపీటీలు అప్లై చేశారనుకోండి. సో, ఖచ్చితంగా ఫ్రాడ్ కిందకే వస్తుంది కదా అది. ఎట్లా పని చేస్తారు 500-600 మంది? ఓపీటీ రూల్ ప్రకారం ఏంటి, మీకు ఎవరన్నా ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాలి, ఒకళ్ళు సూపర్వైజ్ చేయాలి, అది మీ వర్క్ రిలేటెడ్, మీ చదువుకున్నటువంటి మాస్టర్ రిలేటెడ్ ఉండాలి. సో, ఇప్పుడు చాలామంది ఏంటయ్యా కొట్టుకుంటున్నారు ఏంటి అంటే, వాళ్ళకి ఏడీలు రావట్లేదు, స్టెమ్ డిలే అవుతుంది, ఓపీటీ డిలే అవుతుంది, ఓపీటీ ఏడు డిలే అవుతుంది, సెవీస్ అప్డేట్ కావట్లేదు. సో, ఇవన్నీ లింక్ ఎక్కడికి వచ్చిందంటే ఎగ్జాక్ట్లీ ఇక్కడికే వచ్చిందనమాట. We're also seeing financial red flags. Many alleged employers display clear fraud indicators, including tax liens, civil lawsuits, collections, and breaches of contract. And we are seeing suspicious financial transactions moving cash across multiple countries. We've discovered that numerous businesses fail to maintain basic employment records for the foreign students, raising serious tax reporting concerns. ఇదైతే పక్కా కరెక్ట్. ఎందుకంటే జనరల్‌గా ఇప్పుడు H1B వాళ్ళు 2, 3 ఎంప్లాయ్‌మెంట్ జాబులు చేస్తుంటారు కదా! ఈ ఓపీటీ వాళ్ళ మీద పేరోల్ మెయింటైన్ చేయటము, లేకపోతే ఇండియాలో అంటే పర్టిక్యులర్ దాంట్లో ఇండియా గురించి కూడా వచ్చింది టాపిక్. ఇండియా నుంచి మెయింటైన్ చేస్తున్నారు అని కూడా వచ్చిందనమాట. సో, ఏంటంటే వీళ్ళు ఫైనాన్షియల్‌గా ప్రాపర్‌గా ట్యాక్స్‌లు కట్టట్లేదు, వీళ్ళకి ప్రాపర్‌గా సాలరీస్ ఇవ్వట్లేదు. సో, మెయిన్ అది వీళ్ళు చెప్పేది. సో, ఇన్వెస్టిగేషన్‌లో అయితే చాలా డీప్‌గా చేసినట్టు అనిపిస్తుంది నాకు. Some employers claim to have offshore human resources and payroll personnel. And finally, we're finding what we call phantom employees. We've identified foreign students who obtained work authorization documents through OPT, but never showed up for work at the sites they claimed. సో, ఫేక్ ఎంప్లాయ్‌మెంట్ అంటే ఓపీటీ మీరు ఈఏడీ తీసుకున్నారు, కానీ మీరు అంటే ఇక మెయిన్ ఏంటంటే ఆ లెటర్ తీసుకొని వీళ్ళు ఈఏడీ అప్లై చేసేసుకొని పార్ట్ టైం జాబులు చేసుకుంటున్నారు. సో, ఇప్పుడు ఇదేంటంటే ఈ డ్రామా మొత్తం అమెరికా వాళ్ళకి తెలిసిపోయింది. అంటే ఇంతకుముందు తెలీదా అంటే, ఇంతకుముందు నడిచింది. ఇప్పుడేంటంటే ఇంకా వీళ్ళు డీప్‌గా బెట్టింగ్ చేస్తున్నారు. ఎప్పుడైనా లోకల్ వాళ్ళకి ఎంప్లాయ్‌మెంట్ పోతే ఖచ్చితంగా అన్నీ మొదలు పెడతారండి. ఎవరో ఒకడు ఏదో ఒక గవర్నమెంట్ వాళ్ళు వచ్చి సీరియస్‌గా తీసుకుంటేనే ఏదో ఒక ఫ్రాడ్ అనేది బయటకొస్తది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వాళ్ళు సీరియస్ తీసుకుంటున్నారు కాబట్టి ఫ్రాడ్ కూడా మరి ఎంత కొంచెం అంటే ఈ అసలు రీజనబుల్‌గా కూడా కాకుండా ఒక డీప్ రూట్‌లోకి వెళ్ళిపోయిందనమాట. ఓపీటీ, స్టెమ్ ఓపీటీ, డే 1 సీపీటీ అసలు వాళ్ళు మనకి వాళ్ళు ఏదో చదువుకోవడానికి రండి అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని విపరీతంగా కరప్ట్ చేసి పడేశారనమాట. సో, అది మెయిన్ వీళ్ళు చెప్పేది. While we can't share details of ongoing investigations, I can assure you that more information is forthcoming and that we are taking this fraud very seriously. With that, I'll turn it over to the Acting Executive Associate Director for సో, వాళ్ళైతే ఖచ్చితంగా సీరియస్ తీసుకున్నారంటే అంటే ఇంకా డీటెయిల్స్ అన్ని ఇవ్వట్లేదు కానీ మొత్తానికి ఎవరైనా సరే ఫేక్ పెట్టి కనుక మీరు ఈఏడి తీసుకున్న ఓపీటీ, స్టెమ్ ఓపీటీ ఏదైనా సరే కనుక మీరు ప్రాపర్ జాబు, జెన్యూన్ జాబ్ లేకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు డెఫినెట్‌గా ప్రాబ్లమ్ అయితదని అయితే వాళ్ళైతే చెప్తున్నారు. అయితే ఈ ప్రెస్ మీట్ ఇంకా మీరు కంటిన్యూ చేసి చూస్తాను అంటే చూడండి, కింద లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. లాస్ట్‌లో ఒక ఇంపార్టెంట్ ఇది వాళ్ళు చెప్పారు. సో, ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఆయన చెప్పే దాంట్లో కూడా మన ఇండియన్ రిలేట్ చేసి కూడా చెప్తారనమాట. బట్ మీరు అదంతా చూసుకోండి, ఎందుకంటే మన వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది. సో, ఆ లాస్ట్‌లో ఇంపార్టెంట్ బిట్ అనేది ఒకసారి చూద్దాం మనం. This is not accidental. It is deliberate, coordinated, and criminal. DHS will relentlessly investigate, disrupt, and refer for prosecution anyone who exploits our programs. We've intensified our vetting at consular posts overseas, targeting trafficking,
forced labor, document fraud, and unauthorized employment among student visa applicants. I commend our HSI agents and support staff for their unwavering commitment to defending the integrity of the Student and Exchange Visitor Program. This fraud is not victimless. It is a blatant attack on the goodwill of the American people who generously allow foreign nationals access to our education system. If you're an employer or a foreign student engaged in fraud against the United States, you are advised to return home or surrender immediately. The criminal, civil, and immigration consequences for fraud are severe and unavoidable. రైట్, చూసారు కదా. జస్ట్ జెన్యున్గా ఆలోచిస్తే యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ఒక 2.5-3 లక్షల మంది యూనివర్సిటీల నుంచి బయటకు వస్తున్నారు. 3 లక్షల మందికి జాబులు దొరుకుతున్నాయి అంటే దొరకట్లేదు. మరి వీళ్ళు అమెరికా వెళ్ళాలంటే సింపుల్ మ్యాథమెటిక్స్, అది దాని గురించి పెద్ద ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. సో మన ఇండియన్స్తో పాటు వేరే అదర్ నేషనాలిటీస్ కూడా ఉన్నారు కదా. సో వీళ్ళందరూ కంబైన్ చేస్తే ఈ 3.5-4 లక్షల మందిలో ఒక 85,000 మంది H1B వీసా మీద వెళ్ళిపోతే మిగిలి ఉన్నటువంటి 2.5 లక్షలు మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి మళ్ళా కొత్త స్టూడెంట్స్ వస్తారుగా. ఈ 2.5 లక్షలతో పాటు మళ్ళీ ఒక 3 లక్షలు వచ్చారనుకోండి, 5.5 లక్షల్లో మళ్ళీ ఒక 85,000 పోతే అంటే ఇది పెరుగుతా పోతూ ఉంటుంది కదా. సో ఆ 2.5, 3.5, 4.5 అట్లా గత 4-5 ఏళ్ల నుంచి లెక్కేసుకుంటే దగ్గర 10-15 లక్షల మంది అయితే ఖచ్చితంగా ఉంటారు కదా. వీళ్ళందరిలో ఎవ్రీ ఇయర్ మహాపోతే క్యాప్ ఎగ్జామ్లో H1B వీసా మీద ఎంత లేదన్నా ఒక 10-15 వేల మంది వెళ్తారు. అంతకన్నా ఎక్కువైతే అది కూడా గ్యారంటీడ్ కాదు కదా. సో కొంతమంది ఇండియా వెళ్ళిపోయినా ఎటు వచ్చినా కానీ లక్షలలోనే ఉంటారు తప్ప వేలల్లో అయితే ఉండరు. ఒక 85,000 వీళ్ళు దాంట్లోంచి ఇప్పుడు ఈ ఇయర్ ఒక్కటే ఇండియా నుంచి H1B అప్లికేషన్ రాలేదు. లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ ఇండియా నుంచి వచ్చినాయి కాబట్టి ఆ 85,000 అమెరికాలో ఉండే వాళ్ళకే పోతాయని మనం లెక్కేయలేం, స్టూడెంట్స్కే వెళ్తాయని లెక్కేయలేం కదా. సో ఈ ఇయర్ అంటే 85 దాదాపు నాకు తెలిసి ఇండియా నుంచి అప్లికేషన్స్ వేశారు. బట్ ఏదన్నా ఛాన్స్ వస్తుందేమో అని వేసినవి ఉన్నాయి కానీ చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట. బట్ ఇప్పుడు ఈ మిగిలిన వాళ్ళంతా ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరికీ మరి జాబులు దొరుకుతున్నాయా? 100% ప్రతి వాళ్ళు నాకు జాబ్ ఉంది అని మీరు ఇంట్లో వాళ్ళకి చెప్తున్నారు. కానీ H1B అప్లై చేశారు, నాకు H1 వచ్చింది అంటే పాపం ఇంట్లో వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే అరే H1 సెలెక్ట్ అయిపోయింది మా వాడికి, అమ్మాయి హ్యాపీస్ అని అనుకుంటారు. కానీ మళ్ళీ ఇంకా ఈ కన్సల్టెంట్ల ద్వారానే H1 అప్లై చేసుకుంటున్నారు. మళ్ళీ సేమ్ అదే రొటీన్ మనం ఇన్ని రోజుల నుంచి చేసిందే ఈ ఇయర్ కూడా చేస్తున్నాము అనేది కొంత ఇండియాలో ఉండే వాళ్ళకైతే ఖచ్చితంగా తెలీదు డెఫినెట్గా. ఎందుకంటే H1 వచ్చింది అని ఆనందపడతారు కానీ వాళ్ళకి అక్కడ జాబులు లేవు. చాలామందికి జాబులు లేని వాళ్ళు చాలామంది ఉన్నారండి, బయటపడట్లేదు. కానీ సో ఇలానే ఓపీటీ కంపెనీ లెటర్స్ తీసుకొని మరి అంటే ఒకవైపు ఇక దీంట్లో 2 రకాలు ఉంటాయండి. కాయన్కి అటొక స్టోరీ ఇటొక స్టోరీ ఉంటుంది. మరి పాపం మనం ఆలోచిస్తే అంతంత లోన్లు తీసుకొని వస్తారు, కష్టపడతారు, చదువుకుంటారు. మరి ఏం చేయాలి? లోన్ తీసుకొని అట్లీస్ట్ లోన్ అన్నా తీర్చుకొని ఇండియా వెళ్ళాలి అన్న థాట్లో ఆలోచిస్తే కరెక్టే. కానీ మరి గవర్నమెంట్ వైపు నుంచి ఆలోచిస్తే మీకు రమ్మన్నాము, చదువుకోండి, జాబ్ వస్తే చేసుకోండి, వీసా ఇస్తాము, వర్క్ చేసుకోండి, కానీ ఫ్రాడ్ చేయమాకండి అన్నారు. అంటే ఇప్పుడు మీ వర్షన్ రైట్ అనాలా, గవర్నమెంట్ వర్షన్ రైట్ అనాలా? ఒక్కసారి ఆలోచించండి. ఎస్పెషల్లీ ఎవరైనా సరే ఫ్రేక్ చేసేటట్టుంటే మీరు మీ కంట్రీకి వెళ్ళిపోండి, మేమైతే ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తామని అయితే చెప్పారనమాట. బట్ ఎవరైనా స్టెమ్ ఓపీటీల మీద ఈఏడీలు ఇంకా మీరు వెయిట్ చేస్తున్నారు, మీరు ఆఫర్ లెటర్ సబ్మిట్ చేశారు బట్ అది జెన్యూన్ కాదు, మీకు ఎంప్లాయ్మెంట్ లేదు, ఎవరో ఒకళ్ళ దగ్గర స్టాఫింగ్ కంపెనీస్ దగ్గర వాళ్ళు క్లియర్గా ఆ వీడియోలో అది కూడా చెప్పారు. మీ ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఏది, మీ 2100 ఇస్తే 300కి ట్యాక్స్ కట్టి 1800 రిటర్న్ ఇస్తారు, ఇది కూడా చెప్పారు దాంట్లో. సో మీరు కావాలంటే మళ్ళీ ఒక్కసారి ఓపెన్ చేసుకొని వినండి. అది దాంట్లో అన్ని రకాల ఫ్రాడ్లు వాళ్ళు డిస్కవర్ చేశారు, అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో కానీ ఏదైనా సరే ఫ్రాడ్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. మంచి జెన్యూన్ జాబ్ ఎత్తుకోండి, ప్రాపర్గా ఈఏడీ అప్లై చేసుకోండి. మీ లాంగ్ లైఫ్ ఏదైతే ఉందో అది పోగొట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయకండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో లెంగ్త్ కొంచెం ఎక్కువైంది ఎందుకంటే ఆ పర్టికులర్ వీడియో చూపించడం వలన లెంగ్త్ ఎక్కువైంది. బాయ్ బాయ్, హ్యావ్ అ గుడ్ డే.